బ్రేకింగ్ న్యూస్. ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఓయూకు వెళ్లబోతున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించబోతున్నారు. ఉస్మానియా వర్సిటీలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమైన 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉమ్మడి రాష్ట్రం కలుపుకొని ఇప్పటిదాకా 20 సంవత్సరాల దాకా ఏ ముఖ్యమంత్రి ఓయూకు వెళ్ళలేదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. సో విద్యారంగంలో సమూలంగా తీసుకురావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక, ఈ అంశంపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు ఠాగూర్ ఆడిటోరియంలో. దాంతోపాటుగా 2 హాస్టళ్లకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. తర్వాత డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. మరింత సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. వాసు, ఎప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోబోతున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా సాగి ఉన్నాయి? తర్వాత ప్రోగ్రామ్స్ ఏవేవి, ముందుగా ఏ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి? ఎస్ రాజేష్, ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి 2 దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి మొదటిసారి రాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు కొన్ని కీలక ఇనాగ్రేషన్స్తో పాటు పలు శంకుస్థాపనలు కూడా ముఖ్యమంత్రి పునాది రాయి వేయబోతున్నారు. ప్రధానంగా మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి దుందుబి హాస్టల్కు సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ దాదాపు 80 కోట్ల ఖర్చుతో నిర్మించినటువంటి 1200 మంది విద్యార్థుల వసతికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇక్కడ నిర్మాణం చేశారు. దీన్ని మొదటగా ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు. ఆ తర్వాత మరో 2 హాస్టళ్లకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ గిరిజన విద్యార్థుల కోసం మరో 30 కోట్లతో కూడా నిర్మించబోయేటువంటి 2 హాస్టల్ బిల్డింగ్లను కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇక మరొక 10 కోట్ల రూపాయల ఖర్చుతో కూడా డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. పూర్తిగా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎడ్యుకేషన్ విషయానికి సంబంధించి సమూల మార్పులకు సంబంధించి కావచ్చు, అధునాతనంగా ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ప్రధానంగా చూసినట్టయితే గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కావచ్చు, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి 20 ఏళ్లుగా యూనివర్సిటీలో అడుగుపెట్టిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈరోజు మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో కూడా ఇది ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని యూనివర్సిటీకి సంబంధించి కూడా కొన్ని వేల ఉద్యోగాల ఖాళీలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇవన్నిటిపైన ఈరోజు యూనివర్సిటీ కార్యవర్గంతో పాటు విద్యార్థులతో కూడా ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. మొత్తం నాన్ టీచింగ్, టీచింగ్ సంబంధించినటువంటి 1000కి పైగా ఉద్యోగాల భర్తీ అంశాలు కూడా విద్యార్థులు ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అనేక అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్తో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి, ఎలాంటి సమస్యల పరిష్కారం అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి నేరుగా విద్యార్థులతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ ఇనాగ్రేషన్ పూర్తయిన తర్వాత కూడా ఆయన ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించబోతా ఉన్నారు. ఇక భవిష్యత్తులో యూనివర్సిటీ కోసం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి పాలసీ కోసం మరోపక్క కొత్త స్కీమ్ను కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ కోసం కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఒక ఫెలోషిప్ సంబంధించినటువంటి ఒక స్కీమ్ కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అంటే విద్యార్థుల కోసం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్న అంశాన్ని విద్యార్థులకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల అంశానికి సంబంధించి నిజాం కాలంలో 2200 ఎకరాల్లో ఏర్పాటైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కేవలం ఇప్పుడు రికార్డుల్లో 1600 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్న నేపథ్యం ఉంది. మరోపక్క 200 ఎకరాల పైగా కూడా కోర్టు వివాదాల్లో కొనసాగుతూ ఉంది. ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి యూనివర్సిటీ కార్యవర్గంతో పాటు విద్యార్థులు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యతకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరొక పూర్తిగా ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక పూర్తిగా ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో తాజాగా ఉద్యమాలకు అడ్డగా ఉంటుంది, ఉద్యమాలకు గడ్డగా ఉంటుంది. తర్వాత అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగాలు కూడా అక్కడ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి.
ఉంటాయి. సో కొన్ని విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి రాకను వ్యతిరేకిస్తున్నాయి అన్నటువంటి విషయం కూడా ఉంది. సో ఆ విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి? ఎస్, మొత్తానికైతే యూనివర్సిటీకి సంబంధించి కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ముఖ్యమంత్రి రావడాన్ని అడ్డుకుంటామని కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా యూనివర్సిటీ హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని విద్యార్థి సంఘాలు కొన్ని విభేదిస్తున్నాయి, కొన్ని విద్యార్థి సంఘాలు ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, 20 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ సమస్యలను చెప్పుకొని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కొన్ని విద్యార్థి సంఘాలు భావిస్తుంటే, కొన్ని విద్యార్థి సంఘాలు మాత్రం ముఖ్యమంత్రి రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ పాలసీలకు సంబంధించి కొన్ని విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి రాకను వ్యతిరేకిస్తున్నాయి. కానీ కొన్ని విద్యార్థి సంఘాలు మాత్రం ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పూర్తిగా ముఖ్యమంత్రి వస్తున్నటువంటి రూట్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా సెక్యూరిటీని అయితే బలోపేతం చేశారు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ తో పాటు ఎస్ఓటీ టీంలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పూర్తిగా ముఖ్యమంత్రి వాసు అంటే విద్యార్థులతో నేరుగా ముఖ్యమంత్రి ముఖాముఖి అయ్యే అవకాశం అయినా కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సమస్యలు, హాస్టల్ సమస్యలు కావచ్చు, కోర్సులలో వాళ్ళు కోలుకునేటువంటి కొత్త కొత్త అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడడానికి, అంటే కొంతమంది విద్యార్థులకు ఏమన్నా ఇంటరాక్ట్ అవ్వడానికి అటువంటి కార్యక్రమం ఏమన్నా తీసుకున్నారా ముఖ్యమంత్రితో నేరుగా? ఎస్, కొంతమంది విద్యార్థులతో కూడా ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అనాది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. పక్కా బిల్డింగ్లతో పాటు, వసతి గృహాలతో పాటు, లైబ్రరీ అంశాలతో పాటు, ఏదైతే ఫ్యాకల్టీకి సంబంధించిన అంశాలతో పాటు 1000కి పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి రిక్రూట్మెంట్ లేకపోవడానికి కూడా చూస్తూ ఉంటే పూర్తిగా అధ్యాపకులు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటి నియామకాలకు సంబంధించి విద్యార్థులు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే బయటి వ్యక్తులు యూనివర్సిటీల్లోకి భూములు కబ్జాకు సంబంధించిన వ్యవహారంలో కూడా భూములు అన్యాక్రాంతమవుతున్న నేపథ్యంలో యూనివర్సిటీని కాపాడాల్సిన అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంతమంది విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎవరు విద్యార్థులు కొంతమంది సలహాలు సూచనలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళతో ముఖాముఖిగా భేటీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి దుందుబి హాస్టల్ ప్రారంభం తర్వాత కూడా డిజిటల్ లైబ్రరీ ప్రారంభం తర్వాత మరో 2 హాస్టళ్ల శంకుస్థాపన చేసి ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ పాటు సంస్కరణలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా యూనివర్సిటీ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గత కొంతకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు, దానికి సంబంధించి ఏం చేయబోతోంది ప్రభుత్వం యూనివర్సిటీ విషయంలో కూడా విద్యార్థులకు మరొక ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణకి పూర్తిగా ముఖ్యమంత్రి గురించి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. 1200 మందికి వసతి కల్పించే విధంగా 80 కోట్లతో నిర్మాణమైనటువంటి 2 హాస్టల్స్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో మరో 300 మంది విద్యార్థులకి వసతి గృహాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నేరుగా ఆయన కొంతమంది విద్యార్థులతో ముఖాముఖి కూడా అవుతారనేటువంటి విషయం చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఎస్ వెంకట్, విద్యార్థులు ఏమంటున్నారు అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ తర్వాత ఒక ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, విద్యార్థులు ఎటువంటి సమస్యలతో ఆ సమస్యలకు పరిష్కారం కోరుకుంటున్నారు, విద్యార్థుల ఒపీనియన్ ఎట్లా కనిపిస్తుంది ఈ సమయానికి? ఖచ్చితంగా రాజేష్, ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను హర్షిస్తున్నాయి విద్యార్థి సంఘాలన్నీ కూడా. గత ఎన్నో ఏండ్లుగా రాని ఎవరు కూడా ఇటువైపు చూడని ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇటువైపు రానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ తొలిసారిగా ఒక 20 ఏండ్ల తర్వాత తొలిసారిగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ పైన సమూలమైన మార్పులు చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యంలో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమిక విద్యా వ్యవస్థ నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేది ప్రధానంగా ప్రజాప్రభుత్వంలో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ
తొలిసారిగా ముఖ్యమంత్రి రాబోతున్నారు. విద్యార్థుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల భవనాలు కావచ్చు, అట్లనే ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పొంచి ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే కొన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకుంటామని చెప్పడంతో మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఎవరిని ఇక్కడికి రాకుండా అంతా కూడా వెహికల్స్ కావచ్చు, ఇతర వ్యక్తులను కావచ్చు మొత్తం కూడా పరిశీలించిన తర్వాతనే లోనికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు మొత్తం కూడా బారికేడ్లు వేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇదే రోడ్డు వెంట ముఖ్యమంత్రి రాబోతున్నారు. ముందుగా విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ భవనాలు ప్రారంభిస్తారు. ఆ ప్రారంభోత్సవాల తర్వాత మరికొన్ని వాటికి శంకుస్థాపనలు శ్రీకారం చుడతారు. ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అసలు ఏం మాట్లాడతారు? గత కొన్నాళ్ళ నుంచి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఓయూ భూముల కబ్జాలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి, సమస్యలు పొంచి ఉన్నాయి. విద్యార్థులు గతం నుంచి కూడా హాస్టళ్ల సమస్యల పైన కావచ్చు, భవనాల నిర్మాణం కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది అయితే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం పోలీసులు కూడా ఎవరిని రానివ్వట్లేదు, మీడియా వాళ్ళని కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. మీడియా వారిని కూడా ఇక్కడ ఉండనివ్వట్లేదు. మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి ఈ మొత్తం ఠాగూర్ ఆడిటోరియం పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇప్పటికే కొన్ని విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పటికే అడ్డుకుంటామనే హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఏంటి? స్ట్రైట్ గా ముందు హాస్టల్ పోరాటాలు అనేక నేరుగా ముఖ్యమంత్రి ప్రోగ్రాం ముందుగా హాస్టల్ దగ్గర స్టార్ట్ అవుతుందా? అంటే హాస్టల్ ప్రారంభించిన తర్వాత అక్కడే సమీపంలో మరొక హాస్టల్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాటి నిధులతో నిర్మాణం కాబోతున్నటువంటి వాటికి శంకుస్థాపన చేసే కార్యక్రమం, అంటే అది దాని తర్వాత మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? ఆర్ట్స్ కాలేజీ దగ్గర ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ పరిసరాలు ఏమైనా పరిశీలించేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారా? గిరిజన హాస్టళ్లకు సంబంధించిన 2 హాస్టల్స్ దాదాపు 1400 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టల్స్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరికొన్ని భవనాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఠాగూర్ ఆడిటోరియంకు వస్తారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల నుంచి సమస్యలు ముఖాముఖిగా ఇక్కడ ఏదైతే ఓయూలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విద్యార్థులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ ఓయూకు సంబంధించిన అంశాలపైన ఏం మాట్లాడతారు అనేది కూడా విద్యార్థులంతా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇటు వామపక్ష కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ, ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యటనను ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ, అట్లనే ఇక్కడే ఈ తెలంగాణ ఉద్యమ నినాదాలతోనే అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రాలేకపోయారు. ఇక్కడ సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించారు అనేది ఇక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజాప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, అట్లనే విద్యార్థి సమస్యలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన భవనాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలపైన ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి కొన్ని పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యా సమస్యల పైన, విద్యా వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో సమూలమైనటువంటి మార్పుల కోసం ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, అట్లనే నియోజకవర్గానికి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ విశ్వవిద్యాలయాలు నిర్మించి మొత్తం అన్ని సామాజిక వర్గాలు ఒకే దగ్గర చదివేటట్టుగా కూడా ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తులు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొడంగల్ నుంచే దానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. అట్లా ప్రాథమిక విద్యా వ్యవస్థ నుంచి పూర్తి స్థాయిలో ఉన్నత విద్యా వ్యవస్థ వరకు పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు తెచ్చేందుకైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ పైన ఫోకస్ చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ విద్యార్థులు గత బీఆర్ఎస్ పాలనలో
అనేక అంశాలపైన పోరాటాలు చేశారు. భవనాలు పెచ్చులు ఊడిపోతున్నాయి, ఇక్కడ పాములు, ఇట్లాంటి అనేక అంశాలు. అట్లనే నేరుగా గతంలో ఉన్నటువంటి ఛాన్సలర్ రవీందర్ పైన కూడా Right. అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది కూడా గతంలో ఎవరిని ఉస్మానియా యూనివర్సిటీలోకి రానివని పరిస్థితులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేకుండా విద్యార్థులతో మమేకమై ముందుకు వెళ్తూ విద్యార్థి సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో అంతా కూడా పూర్తిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి భవనాలు ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంకి రాబోతున్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టబోతున్నారు. 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి అక్కడ ఓయూలో అడుగు పెట్టుతుండడంతో అక్కడ విద్యార్థుల సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతాయి, దానిపైన ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం అనేది విద్యార్థులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలనే అంశంపైన ఈ కార్యక్రమాలు అంటే ప్రారంభాలు అయిన తర్వాత, శంకుస్థాపనలు జరిగిన తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. అక్కడే కొంతమంది విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతారని చెబుతున్నారు. అయితే 1200 మందికి వసతి కల్పించే విధంగా 80 కోట్లతో నిర్మాణం జరిగిన హాస్టల్స్ బిల్డింగ్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో 300 మంది విద్యార్థుల కోసం వసతి గృహం నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే లైబ్రరీ, ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో ఆ లైబ్రరీలో నిత్యం విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభం జరగబోతోంది. 10 కోట్లతో నిర్మాణం జరిగినటువంటి డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయబోతున్నారు. తర్వాత అక్కడ భూములకు సంబంధించి, ఓయూ భూములకు సంబంధించి కూడా ఎగ్జాక్ట్గా ఆ భూముల ఎంతవరకు యూనివర్సిటీకి భూములు ఉన్నాయి, సో ఏమైనా ఆక్రమణ జరిగితే ఎంతవరకు ఆక్రమణ జరిగింది, భవిష్యత్తులో వాటిని ఏ రకంగా ఆ సమస్యలు పరిష్కారం చేయాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ యూనివర్సిటీ అధికారులతో డిస్కస్ చేయబోతున్నారు. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు చేరుకోబోతున్నారు.